స్టాక్ మార్కెట్ లో చిల్లర వేసి 43,000 కోట్ల రూపాయలు వెనకేసుకుంది జైన్ స్ట్రీట్ కంపెనీ. వీళ్ళు అసలు ఏ విధంగా రిగ్గింగ్ చేశారు, అసలు ఇది ఒక స్కామ్ కాదు అంతకంటే ఎక్కువ అని చెప్తూ ఉన్నారు. సో రిగ్గింగ్ అనేది ఎలా జరిగింది, ప్రజలు ఎలా మోసపోయారు, అట్ ది సేమ్ టైం మరి వేరే వాటిల్లో కనుక ఇప్పుడు పెట్టుబడి పెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి, ఎటువంటి స్కామ్స్ ముందుకు వస్తూ ఉంటాయో అని చెప్పి. సో ఈ డౌట్స్ మనతో క్లారిఫికేషన్ చేయడానికి ఇవాళ మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజు పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి మ్యామ్. జైన్ స్ట్రీట్, సో స్టాక్ మార్కెట్ లో చిల్లర విసిరేసి 43,000 కోట్ల రూపాయలు వాళ్ళు వెనకేసుకున్నారు అని చెప్పి అంటున్నారు. సో అసలు ఇది ఎలా జరిగింది, ఏంటి మీ మాటలో చెప్పండి. ఎస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ డెరివేటివ్స్ మార్కెట్ లో, అంటే ఎస్పెషల్లీ ట్రేడింగ్ చేస్తే వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి. సో ట్రేడింగ్ లో ఎలా అయితే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, అలానే క్యాష్ మార్కెట్, ఇలా మనకి 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ 3 సెగ్మెంట్స్ ని వాళ్ళు ఒక రకంగా రెగ్గింగ్ చేసి వాళ్ళు ఈ విధంగా మ్యానిపులేషన్స్ అనేవి చేస్తూ ఉన్నారండి. సో ఫైనల్ గా సెబీ అయితే తీసుకొచ్చింది మొత్తం డేటా అంతా. ఇది ఇప్పటి నుండి జరుగుతున్నది కాదు, దాదాపుగా ఒక 24 నెలల నుంచి, అంటే ఒక 2 ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ విధంగా రిపీటెడ్ గా అదే సేమ్ స్ట్రాటజీని అప్లై చేసి వాళ్ళు ఈ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళు చేసింది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అంటే ఇది బ్యాంక్ ఇండెక్స్ కి సంబంధించిందండి. బ్యాంక్ ఇండెక్స్ ఏంటంటే ఎక్కువగా ఎక్స్పైరీ డే రోజు బాగా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు బ్యాంక్ ఇండెక్స్ లో అందరూ కూడా. సో దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ముందు ఒక కొంత అమౌంట్ తీసుకొని వచ్చి, అంటే బ్యాంక్ ఇండెక్స్ అంటే ఏంటంటే అందులో ఒక 10-15 బ్యాంకులు కలిపి ఒక ఇండెక్స్ అంటారండి. సో అందులో అన్ని మేజర్ బ్యాంక్స్ అన్ని ఉంటాయి. సో దాన్ని కలిపి మనకి బ్యాంక్ ఇండెక్స్ అంటాం. సో వీళ్ళు ముందుగా ఏం చేస్తారంటే ఒక కొంత అమౌంట్ తీసుకొని వచ్చి ఈ బ్యాంకింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బై చేస్తారు. క్యాష్ తీసుకొని వచ్చి ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఏవైతే మేజర్ ఈ ఇండెక్స్ లో ఉన్న బ్యాంక్స్ తీసుకొని వచ్చి వాళ్ళు బై చేస్తారు. బై చేసిన తర్వాత ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీళ్ళు దానికి ఈక్వలెంట్ గా ఏం చేస్తారంటే ఆప్షన్స్, అంటే పుట్ ఆప్షన్స్, అంటే బేరిష్ ట్రెండ్ ని క్రియేట్ చేస్తారు. ఒకవైపు బై చేశారు, బట్ ఇంకొక వైపు ఏం చేస్తారంటే దే ఆర్ బేరిష్ ట్రెండ్ ని, అంటే పుట్ ఆప్షన్స్ ని గానీ ఇంకా అదర్ బేరిష్ కాంట్రాక్ట్స్ ని వాళ్ళు తీసుకుంటారు అనమాట ఈ బ్యాంక్ ఇండెక్స్ లో. తీసుకున్న తర్వాత ఇక లాస్ట్ మినిట్ లో ఏం చేస్తారంటే ఒక్కసారిగా స్టాక్స్ అన్ని డంప్ చేసేస్తారు, అమ్మేస్తారు లాస్ కే. మేబీ దే మైట్ గెట్ లాస్, మేబీ 600 crores 700 crores ఈ విధంగా వాళ్ళకి లాస్ వచ్చినా, బట్ ఈ పుట్ ఆప్షన్స్ ఏవైతే వాళ్ళు తీసుకున్నారో దాంట్లో హ్యూజ్ ప్రాఫిట్స్ వాళ్ళు గెయిన్ చేస్తూ ఉన్నారండి. సో నార్మల్ ట్రేడర్స్ కి అయితే అసలు ఎందుకు ఈ విధంగా లాస్ట్ మూమెంట్ లో బ్యాంక్ ఇండెక్స్ ఎందుకు ఫాలో అయిందో కూడా అర్థం కాదు. అసలు ఒక్కసారిగా ఏంటంటే పెరుగుతుంది, వీళ్ళు ఇలా పెరుగుతూ ఉంటుంది, స్టాక్స్ బై చేస్తూ ఉంటారు. సో ఓకే బై అవుతుంది కదా అని అందరూ ఎంటర్ అవుతూ ఉంటారు. ఒక్కసారి వీళ్ళు స్టాక్స్ డంప్ చేస్తారు. డంప్ చేయగానే ఇండెక్స్ కూడా మరి అంతకు తగ్గట్టుగా అది పడిపోతుంది అనమాట. సో ఇమీడియట్ గా వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ పుట్ ఆప్షన్స్ తీసుకొని ఉన్నారు కాబట్టి, బేరిష్ ఆప్షన్స్ తీసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రాఫిట్స్ అనేవి చేసుకుంటూ ఉన్నారండి. సో ఈ విధంగా చాలా సార్లు ఈ రిపీటెడ్ గా చేస్తూ ఉన్నారు. సో ఇది ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టుగా ఒక 36,000 crores, అంటే వాళ్ళ లాసెస్ పోగా వాళ్ళకి 36,000 crores వరకు ప్రాఫిట్ వచ్చింది. సో సెబీ ఇదంతా గమనించిందండి, గమనించి వాళ్ళని బార్ చేసింది, వాళ్ళని ఈ మార్కెట్స్ లోకి ఎంటర్, అంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని ఎంటిటీస్ ఇండియాలో. సో ఇదేంటంటే దిస్ జైన్ స్ట్రీట్ ఈజ్ యాక్చువల్లీ యుఎస్ ట్రేడింగ్ ఫర్మ్. అవును, ఆల్ ఓవర్ వరల్డ్ లో కూడా వీళ్ళు ఇలా ట్రేడింగ్ ఆప్షన్స్ ని ఇలా తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఇండియా ఈజ్ అ వెరీ బిగ్గెస్ట్ మార్కెట్స్ ఫర్ ద డెరివేటివ్స్ ఎంటైర్ వరల్డ్ లో. అసలు ఇంత డెరివేటివ్స్ ఎక్కడా ట్రేడింగ్ జరగదండి, ఇండియాలోనే జరుగుతుంది. అంటే మనం క్యాష్ కి డెరివేటివ్స్ కి రెండిటికి, అంటే క్యాష్ లో ఎంత ట్రేడింగ్ జరుగుతుంది, అంటే ఎంత వాల్యూమ్స్ జరుగుతున్నాయి, డెరివేటివ్స్ లో ఎంత ట్రేడింగ్ వాల్యూమ్స్ జరుగుతున్నాయి అని మనం కంపేర్ చేస్తే ఆ రేషియో యుఎస్ లో ఒక 9, మిగతా కంట్రీస్ లో 2 times 3 times జరుగుతాయండి. అంటే క్యాష్ ఒక 100 రూపాయల వాల్యూమ్స్ జరిగితే ట్రేడింగ్ అంటే డెరివేటివ్స్ లో ఒక 200 అట్లా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అలా కాదండి, ఒక్క రూపాయికి 422 times, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ అండి. అసలు ట్రేడింగ్ అది వాళ్ళు గమనించారు. ఇక్కడ చాలా రీటైలర్ పార్టిసిపేషన్ ఉంది. ఇండియాలో జరిగినంత ట్రేడింగ్ మీద జరుగుతున్నంత డెరివేటివ్స్ వాల్యూమ్స్ ఎక్కడ ఇండియా, అంటే వరల్డ్ లోనే ఎక్కడ జరగవండి. ఈవెన్ జపాన్ కానీ, మీరు ఇండోనేషియా, యూ నేమ్ ఇట్, ఎనీ కంట్రీ, జర్మనీ, యుఎస్, అన్ని కంట్రీస్ మీరు తీసుకోండి, అసలు ఇంతలాగా డెరివేటివ్స్ లో ట్రేడింగ్ జరగదు, ఇంతలా రీటైల్ పార్టిసిపేషన్ ఉండదు. ఇక్కడ ఏంటంటే రీటైలర్స్ బాగా వచ్చి ట్రేడింగ్ అనేది చేస్తున్నారండి. సో దానివల్ల వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడానికి సో వీళ్ళు ఇలా వచ్చారు. బట్ నౌ ద క్వశ్చన్ కమ్స్, సెబీ అయితే వీళ్ళని ఇంతవరకు బార్ చేసింది, బట్ ఇలాంటి వాళ్ళు
ఇంకా వస్తారేమో, ఇంకా Already ఇన్ని అసలు ఇప్పుడు జరుగుతున్నాయేమో, పెట్టుబడి ఆల్రెడీ జరుగుతున్నాయేమో. ఇలాంటివి జరుగుతున్నాయేమో. సో దీన్ని ఎట్లా మనము Scrutiny చేయాలి. స్క్రూటినీ చేయాలి అనేది Hmm. అందరూ కూడా క్వశ్చన్స్ అనేవి రైజ్ చేస్తున్నారండి. Hmm. సో దీంతో పాటు ఇప్పుడు జియో బ్లాక్ రాక్ కూడా వచ్చేసింది, ఇండియాలోకి వస్తుంది. వచ్చేసింది. SEBI సో approve చేసేసింది. అంటే ఇప్పటికే మనకి ట్రేడింగ్ వాల్యూమ్స్ బాగా పెరిగాయండి. అవును. అంటే చాలా ఒక 4-5 ఇయర్స్ మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఒక 40 మిలియన్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతూనే ఉన్నాయి, ఓపెన్ అవును. అవుతూనే ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఎప్పుడైతే డిజిటల్ సావీ అంటే టెక్నికల్ గా ఎవరికైతే ఈ డిజిటల్ గా బాగా యూజ్ చేసిన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తున్నారు. అవును. సో దట్ ఈస్ వెరీ అంటే వర్రీయింగ్ అండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా యంగ్ టర్క్స్ వస్తున్నారు, మొత్తం టెక్నాలజీ తీసుకొని ఆల్గోస్ నేర్చుకొని ఇలా కొంత మనీని తీసుకొని వచ్చి ట్రేడింగ్ లో ఏదో ఒకటి మనం ఈ స్ట్రాటజీస్ ద్వారా సంపాదించుకోవచ్చు అని చాలా మంది ఇందులోకి వచ్చేస్తున్నారండి. ఒక సెకండ్ ఇన్కమ్ లాగా వాళ్ళు ప్యాసివ్ లో ఇన్కమ్ లాగా చూస్తున్నారు. కొంతమంది ఫుల్ టైం ఇదే 24 అవర్స్ అసలు ఇదే ట్రేడింగ్ మీదే కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎలా అయినా సంపాదిద్దాము స్ట్రాటజీస్, ఎందుకంటే ఒక 2-3 టైమ్స్ స్ట్రాటజీస్ బాగా వర్కౌట్ అవుతాయండి మీకు కూడా. కానీ బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అసలు మీరు ఆలోచించలేనట్టుగా ఇలాంటివన్నీ జరిగినప్పుడు సో నో వన్ క్యాన్ ఇమాజిన్ మార్కెట్స్ ఏ విధంగా వెళ్తాయో అనేది. సో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. సో ఆల్వేస్ సెబీ కూడా చెప్తోంది ఎప్పటి నుంచో 100 మంది వస్తే 93 మంది లాసెస్ లోనే ఉన్నారు. 90% ట్రేడర్స్ ఆర్ మేకింగ్ ద లాసెస్. సో కొంచెం దూరంగా ఉండండి. నార్మల్ పీపుల్ అందరూ కూడా, నార్మల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా, కొంచెం రిస్క్ టేకింగ్ ఎబిలిటీ తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ట్రేడింగ్ కి దూరంగా ఉండండి అని చెప్తున్నారు. కానీ బట్ స్టిల్ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అండి. అంటే ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు ఎంట్రీ తీసుకుంటున్నారు ఈ ట్రేడింగ్ వాటిలో. ఇప్పుడు ఆల్గోస్, మెషిన్ లెర్నింగ్, చాలా కొత్త టెక్నాలజీ ట్రేడింగ్ వచ్చేసింది. ఇప్పుడు అంతా కూడా మెషిన్ ట్రేడింగ్ నడుస్తుందండి. ఎన్ఎస్సి లో హ్యూమన్స్ పెట్టే ట్రేడ్స్ కన్నా మెషిన్స్ పెట్టే ట్రేడ్స్ ఎక్కువయ్యాయి. ఆల్మోస్ట్ 60% ట్రేడ్స్ ఆర్ హ్యాపెనింగ్ బై ద మెషిన్స్. సో మనం ఎలా కంప్లీట్ అంటే అందరూ ఆలోచించుకోవాలండి, మనం ఎలా కంపీట్ చేయగలము. మనకున్న మనీ కానీ ఇప్పుడు వీళ్ళని చూస్తే చూడండి, ఒక్కొక్కసారి వీళ్ళు 10,000 కోట్లు, 5,000 కోట్లు, 6,000 కోట్లు పెట్టేస్తున్నారు మార్కెట్ లో. సో మనం ఒక 1 crore తోనో ఒక 10 lakhs తోనో ఎలా కంపీట్ చేయగలుగుతాం? అండ్ మనం పెట్టుకున్న ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ అక్కడ వాళ్ళు తీసుకున్న మెషిన్ లెర్నింగ్ ఆల్గోస్ వెరీ వెరీ హై అండ్ ఆల్గోస్ లో వాళ్ళు చేస్తారు కదండి. సో హౌ వీ కెన్ కంపీట్? ఒక నార్మల్ ఒక 2-3 స్ట్రాటజీస్ తో ఒక 50,000 తోనో, 1,00,000 రూపాయలతోనో, లేకపోతే 10 లక్షలతోనో ట్రేడింగ్ వచ్చేవాళ్ళు అసలు ఎలా కంపీట్ చేయగలుగుతారు? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపాసిబుల్ అండి. సో బెటర్ అండి టు బీ అవే ఫ్రమ్ దిస్ ట్రేడింగ్. బట్ మార్కెట్స్ నుంచి వెళ్ళొద్దండి. బట్ వెల్త్ క్రియేట్ చేయాలి అంటే జస్ట్ కొన్ని స్టాక్స్ మంచివి సెలెక్ట్ చేసుకోండి, మీరు అలా మెయింటైన్ చేయండి. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ తీసుకోండి, మెయింటైన్ చేయండి. మీరు ఈ రోజు మార్కెట్ లో అప్స్ అండ్ డౌన్స్ చూసుకోకుండా ఒక లాంగ్ టర్మ్ వ్యూ తో గానీ మీరు ఆ స్టాక్స్ ని హోల్డ్ చేసినట్లయితే డెఫినెట్లీ వెల్త్ క్రియేట్ చేస్తారు. సో డోంట్ గెట్ ఇన్ టు దిస్ ట్రాప్ ఆఫ్ ట్రేడింగ్. ఇప్పుడు జియో బ్లాక్ రాక్ కూడా వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడైతే యాక్టివ్ గా 5 crore డిమాట్ హోల్డర్స్ అయితే బాగా ట్రేడ్ చేస్తున్నారండి. మనకి 17 crore వరకు డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి, బట్ అందులో యాక్టివ్ గా 5 crores ఉన్నారు. ఇప్పుడు ఈ జియో బ్లాక్ రాక్ వచ్చి ఇంకా చాలా మందిని యాక్టివ్ చేద్దాము, ట్రేడర్స్ అందరినీ మంచి తక్కువ ట్రేడింగ్ చార్జెస్ తో ఏమైనా వాళ్ళు వచ్చి అట్రాక్ట్ చేసి ఇంకా చాలా మందిని ట్రేడింగ్ లోకి తీసుకొద్దామని ఏమైనా అలాంటివి ఉంటే ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ ట్రాప్స్ అండి. సో మీకు తెలియకుండా చాలా చాలా ఇలాంటివి మనకి తెలియకుండా ఏంటంటే దిస్ ఈజ్ లైక్ వీఆర్ ఫైటింగ్ విత్ అన్నోన్. అసలు దేంతో మనము కంపీట్ అవుతున్నాం కూడా తెలియకుండా సిచ్యువేషన్స్ లో ఉన్నారు. సో ట్రేడింగ్ వైపుకి అయితే వెళ్ళకండి. బెటర్ యూ బీ యాజ్ అన్ గుడ్ ఇన్వెస్టర్ అండ్ యూ క్యాన్ క్రియేట్ ద వెల్త్ అండి. ఓకే, ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి విషయాలు అయితే మీరు చెప్పడం జరిగింది. సో గైస్, ఇది ఇలాంటి స్కామ్స్ అనేవి మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు మీరు ఆచితూచి, సో ఎవరైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్ ఉన్నారో వారితో మాట్లాడుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి మాధవి రెడ్డి గారితో మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మాట్లాడుకోవచ్చు. సో మీ డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.